అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ది బెస్ట్ సేల్తో నచ్చిన బెస్ట్ డీల్తో నచ్చిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి OnePlus 11. ఈ ఫోన్ వచ్చేసి అరౌండ్ ఇప్పుడు మనకు 56,000-57,000 సెగ్మెంట్లో దొరుకుతుంది. 8GB RAM 128GB రేటు. ఈ ఫోన్ మనకు ఆఫర్లో 50,000 అండర్లో తీసుకొని రాబోతున్నారు. సో 50,000 సెగ్మెంట్ అండర్లో ఈ ఫోన్ తీసుకొని రాబోతున్నారు. ఓకే, మరి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా లేదా? ఆ బడ్జెట్లో ఈ ఫోన్ వర్క్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. స్నాప్డ్రాగన్ 8 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది, కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది, డీసెంట్ కెమెరాస్ ఉన్నాయి. OnePlusలో ఈ మధ్య గ్రీన్ లైన్ ఇష్యూస్ లాంటి మంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలాంటి కండిషన్లో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా లేదా అని మీకు డౌట్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకోసమే. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా, దీనికంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా లేదా, సామ్సంగ్ నుండి ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా బడ్జెట్లో, iPhone 13, 14 లాంటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ దొరుకుతాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకు తీసుకోవాలో చెప్తాను. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అవ్వండి బెస్ట్ డీల్ కోసం. ఈ ఫోన్లో ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేస్తే 6.7 inches ఆఫ్ Quad HD రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. BGA 60 FPS ఆడుకోవచ్చు అండ్ డిస్ప్లే స్మూత్నెస్ బెటర్గా ఉంటుంది బికాస్ ఆఫ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే కాబట్టి. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏ గేమ్స్ అయినా హై గ్రాఫిక్స్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇవి ఓకే బాగానే ఉంటాయి. ప్రైమరీ 50 MP సోనీ సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తూ 48 MP అల్ట్రా వైడ్ కెమెరాకు టెలిఫోటో లెన్స్కి 32 MP అయితే ప్రొవైడ్ చేస్తారు. సెల్ఫీ 16 MP. ఎంత పెద్ద ఫ్లాగ్షిప్ అయినా 2 మైనస్ పాయింట్స్ అయితే స్మార్ట్ ఫోన్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి సెల్ఫీలో మీరు 4K రెజల్యూషన్ వీడియోస్ అయితే తీసుకోలేరు. ఇంకోటి వచ్చేసి స్మార్ట్ ఫోన్ IP68 వాటర్ రెజిస్ట్రేషన్ లాంటి ఫీచర్స్ సపోర్ట్ చేయదు. ఇంకోటి కూడా ఉంది, కాకపోతే అది పెద్ద మైనస్ పాయింట్ అయితే అనిపించలేదు. వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉండదు. ఇది ఓవరాల్గా మీరు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకునే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. IP రేటింగ్ ఉండదు, వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు అండ్ సేమ్ టైం సెల్ఫీలో మీరు 4K రెజల్యూషన్ వీడియోస్ అయితే తీసుకోలేరు. అండ్ ఇఫ్లో 5000 mAh బ్యాటరీ ఉంది, 100 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, ఛార్జర్ బాక్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఏం ప్రాబ్లం లేదు, చాలా ఫాస్ట్గా మీ స్మార్ట్ ఫోన్ 100% ఫుల్ చేయొచ్చు. 3.5 headphone జాక్ ఉండదు, స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఈ ఫోన్లో LPDDR5 RAM మరియు UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్లో మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారు, సైడ్కి అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తారు. ఇది ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్లో ప్రొవైడ్ చేసిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్. మీకు ఆ బడ్జెట్లో పర్ఫార్మెన్స్లో, డిస్ప్లేలో అండ్ ఎస్పెషల్లీ కెమెరాస్లో సెల్ఫీ కెమెరా మైనస్ పాయింట్, ఇవి కాకుండా మీకు ఎక్కడ మైనస్ పాయింట్ అయితే స్మార్ట్ ఫోన్ అయితే మీకు దొరకదు. సో ఆ బడ్జెట్లో ఇన్ కేస్ మీరు 50,000 సెగ్మెంట్ మంచి స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే ది బెస్ట్ డీల్. బట్ కెమెరాస్ కోసం తీసుకుందాం అనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ బదులు మీరు సామ్సంగ్ గెలాక్సీ S22 తీసుకోవచ్చు. S23 కూడా వచ్చింది. S22 ఎందుకంటే 50,000 అండర్లో మనకు సామ్సంగ్ గెలాక్సీ S22 అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో తీసుకొని రాబోతున్నారు. దీని గురించి డెడికేటెడ్గా వీడియో కూడా చేశాను, మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇది ఓవరాల్గా మీరు OnePlus 11 తీసుకోవాలో లేదా అని ఒపీనియన్. డెఫినెట్లీ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, మొబైల్ వేరే లెవెల్ ఉంది. సో వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి.